మధుసారణి ప్రెజెంట్స్ లో నూతన దర్శకుడు సృజన్ అట్టడ దర్శకత్వంలో కన్యాకుమారి చిత్రం రూపొందించినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న హీరోయిన్, పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటున్న హీరో, వీళ్ళిద్దరి మధ్య జరిగే ప్రేమ కథ, రొమాంటిక్ ఈ సినిమాకు ప్రాణం పోస్తుందన్నారు. సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు వినాయక చవితి సందర్భంగా మధుశాలిని ప్రెజెంట్స్ కన్యాకుమారి అనే ప్రేమ కథా చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం సృజన్ అట్టాడ అనే కొత్త డైరెక్టర్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి నిర్మాతగా మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి చింతా సతీష్ రెడ్డి గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరియు ఈ చిత్రానికి సంగీతం శివ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ప్రేమ కథా చిత్రంగా మరియు పల్లెటూరి వాతావరణంలో మరియు ఒక యాక్షన్, ఒక లవ్, ఒక కామెడీ, డ్రామా ఇవన్నీ మిక్సింగ్ అయ్యి కొత్త వ్యక్తులతో, కొత్త హీరోయిన్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ కథానాయకుడిగా, గీత హీరోయిన్గా కొత్త వ్యక్తులు తీసుకొని ఈ సినిమాలో వాళ్ళ దగ్గర మంచి నటనను రాబట్టారు డైరెక్టర్ గారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఇంటిల్లో పాలితే చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాని పల్లెటూరు వాతావరణంలో నిర్మించి పల్లెటూరులకు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం డివైడ్ అయిన తర్వాత పల్లెటూరులకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో పల్లెటూర్లలో ఈ లవ్ స్టోరీని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా హీరోయిన్లు పల్లెటూరు నగరం మధ్య జరిగే ఈ వ్యత్యాసాన్ని ఈ సినిమాలో బాగా ఒక లవ్ డ్రామాని డైరెక్టర్గా చిత్రీకరించారు. కాబట్టి ఈ సినిమాను మీరందరూ ఇంటిల్లో పాతిది తప్పకుండా వచ్చేసి సినిమా థియేటర్లో రేపు రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరందరూ వచ్చి చూసి ఈ సినిమాని ఆశీర్వదిస్తారని, అలాగే మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి సతీష్ చింతా గారి నిర్మాతగా ఆయనకు కూడా మీరందరూ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఆయనకు కూడా నిర్మాతగా మంచి ఒక అడుగు ముందుకేసేదానికి మీరందరూ తోడ్పడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన సినీ హీరో అయినటువంటి మన జగపతి ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా